హాయ్, నేను డాక్టర్ శ్రీ కడపరావ్, ఇయర్ సర్జన్, డాక్టర్ రావ్ సిఎన్టీ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, హైదరాబాద్. కర్ణబేరులో రంధ్రం ఉండేటప్పుడు ఆపరేషన్ చేయించుకోకపోతే కలిగే కాంప్లికేషన్స్ ఏంటి? మన చెవులు అనేది కేవలం మనం దుద్దులు పెట్టుకోవడానికో లేకపోతే కళ్ళజోడు పెట్టుకున్నప్పుడు చెవులు అనేది ఒక సపోర్ట్ లాగో ఉండేది కాదనమాట. దాని మెయిన్ ఫంక్షన్ వినికిడి. కర్ణబేరులో రంధ్రం ఉండేటప్పుడు మనకు చెవిలోంచి చీమ్ కారడం సహజమే. చెవిలోంచి చీమ్ కారుతూ ఉంటుంది, వాసన ఉంటుంది. కానీ దీన్ని కనీసం మనం డ్రాప్స్ వేసుకుంటాం, ఏదో రకంగా మేనేజ్ చేసుకుంటాం. కానీ పోయే కొద్దీ, రోజులు గడిచే కొద్దీ ఆ చీమ్ అనేది మధ్య చెవిలో ఉన్న చిన్న చిన్న ఎముకలు, అతి చిన్న ఎముకలు, ఆసికల్స్ అంటాం అన్నమాట మనం వీటిని. ఇవి స్లోగా అరగదీస్తూ వచ్చేస్తాయి. మనకు ఈ మధ్య భాగంలో ఉన్న ఎముకలు అనేవి అరిగిపోయినప్పుడు వినికిడి అనేది తగ్గుతుంది. ఆ వినికిడి తగ్గడాన్ని ఏమంటారంటే కండక్టివ్ హియరింగ్ లాస్ అంటాం. ఇంతవరకు ఉంటే ఓకే. మనకు ఎక్స్పీరియన్స్డ్ ఇయర్ సర్జన్ అనేవారు మీకు కర్ణబేరి హోల్ అనేది రిపేర్ చేయడంతో పాటు ఆ మధ్య చెవిలో ఉన్న బోన్స్, ఆసికల్స్ అనేవి కూడా రిపేర్ చేసేస్తుంది. దీన్ని ఆసికులోప్లాస్టీ అంటారు. కానీ ఇంకా రోజులు గడిచే కొద్దీ మీకు ఆ కండక్టివ్ హియరింగ్ లాస్తో పాటు నరంబలం కూడా తగ్గిపోతూ వస్తుంది అనమాట. దీన్ని సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అంటారు. ఒక్కసారి నరంబలం అనేది తగ్గిపోతే, మీ నరంబలం తగ్గిపోతూ వస్తున్న వినికిడి అనేది తగ్గిపోతూ వస్తే ఎటువంటి ఆపరేషన్ చేసినా మీకు వినికిడి అనేది తిరిగి రాదు. ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. చీము కారడము, వినికిడి తగ్గిపోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కాంప్లికేషన్స్. ఇంకా పోయే కొద్దీ ఏముందిలే, మనకు వినికిడి ఉన్నా లేకపోయినా ఏం పెద్ద పర్లేదు అనుకోవచ్చు. స్లోగా పోయే కొద్దీ మీకు చీమ్ ఇలా బాహ్య చెవిలో ఉండేటప్పుడు ఫంగస్ అనేది పేరుకుపోతూ వస్తుంది అనమాట. మామూలు మన పచ్చడిలోనే ఒక చిన్న నీరు చుట్టుక పడితేనే మనకు మొత్తం ఇంత తెల్ల ఫంగస్ లాగా పేరుకుపోతుంది. అలాంటిది చీమ్ అనేది మన చెవిలో ఉంటే ఫంగస్ అనేది రావడం సహజము. అస్తమానం మనం అది డాక్టర్ దగ్గరికి వెళ్ళి క్లీన్ చేయించుకుంటూ ఉండాలన్నమాట. క్లీన్ చేయించుకోవడం దేవుడు ఎరుగు. నొప్పి, భయంకరమైన నొప్పి ఉంటుంది. మీరు ఇలా దవడ ఇలా ఓపెన్ చేసినప్పుడు కూడా నొప్పి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏమవుతుందంటే ఈ ఇన్ఫెక్షన్ మధ్య చెవి నుంచి మీ మాస్టాయిడ్ బోన్ అనేది ఉంటుంది చెవి వెనకాల, ఆ బోన్ కూడా ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవుతుంది. దీన్ని ఓటోమాస్టాయిడైటిస్ అంటారు. ఈ బోన్కి కనుక ఇన్ఫెక్షన్ పట్టింది అంటే మీకు ఎంత డ్రాప్స్ వేసినా చెవిలో ఆ బావిలోంచి నీరు వచ్చినట్టు ప్రొఫ్యూజ్గా వస్తూనే ఉంటుంది. మీరు డ్రాప్స్ వేయడం, దానంతటికి అది చీమ్ కారుతూ ఉండడం ఎంతో ఎంబారసింగ్గా ఉంటుంది అనమాట కామన్ పీపుల్కి. దీన్ని ఓటోమాస్టాయిడైటిస్ అంటారు. ఇది వన్ ఆఫ్ ద కాంప్లికేషన్ అనమాట. ఇంతవరకు ఉంటే ఓకే. స్లోగా ఏమవుతుందంటే మన మధ్య చెవిలో ఉన్న ఇన్ఫెక్షన్ ఇన్నర్ ఇయర్ అంటే లోపల చెవి కూడా స్ప్రెడ్ అవడం మొదలవుతుంది. అలా స్ప్రెడ్ అయిందంటే మన ఇన్నర్ ఇయర్ మెయిన్గా వినికిడితో పాటు బ్యాలెన్స్ ఆర్గన్ కూడా అనమాట. సో మనం బ్యాలెన్స్ కూడా తగ్గిపోతూ వస్తుంది. అంటే మన కళ్ళు తిరగడం, కూర్చొని నిద్ర లేచినప్పుడు కళ్ళు తిరగడము, లేకపోతే చల్లగాలికి ఎక్స్పోజ్ అయిపోయినప్పుడు కళ్ళు తిరగడం, లేకపోతే బుయ్యి అనే మూత అనేది రావడం అనేది మొదలవుతుంది అనమాట. ముఖ్యంగా ఏంటంటే మన చెవి పైన భాగం ఏముంటుందంటే బ్రెయిన్. చెవికి బ్రెయిన్కి సెపరేట్ చేస్తూ ఒక బోన్ మాత్రమే ఉంటుందన్నమాట. ఆ బోన్ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఒకవేళ అరిగిపోయినట్లయితే చెవి నుంచి ఇన్ఫెక్షన్స్ మన బ్రెయిన్కి కూడా స్ప్రెడ్ అవుతుంది. ఇలాంటప్పుడు మనకి బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ రావడమో లేకపోతే మెనింజైటిస్ లాగా రావడమో మొదలవుతుంది అనమాట. ఇది వన్ ఆఫ్ ద వెరీ బ్యాడ్ కాంప్లికేషన్స్ ఈ చెవి కర్ణబేరికి హోల్ ఉండడం వల్ల. ఇంకా లాస్ట్ది ఏంటి అంటే మనకు ఫేషియల్ పాల్సీ, అంటే మొహం అంతా పక్షవాతం లాగా రావడం. మనకి ఫేషియల్ నర్వ్, మనకి ఇలా స్మైల్ చేయడానికి లేదా కన్ను మూత పడడానికి నర్వ్ అనేది ఉంటుంది, ఫేషియల్ నర్వ్. అది మన మధ్య చెవిలోనే ఉంటుంది. రిపీటెడ్గా ఇయర్ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల ఆ ఫేషియల్ నర్వ్ కూడా ఇన్వాల్వ్ అయింది అంటే ఇలా ఒక వైపు అంతా మనకు పక్షవాతం రావడము, మూతి వంకర పోవడము, కన్ను మూత పడకపోవడం అవుతుంది అనమాట. ఇది వన్ ఆఫ్ ద వెరీ బ్యాడ్ కాంప్లికేషన్స్ ఈ చెవి కర్ణబేరికి రంధ్రం పడినప్పుడు వచ్చేది. సో దీనివల్ల కాంప్లికేషన్స్ ఏవి అనేది చూసుకుంటే మొదటిది చీమ్ గారడము, రెండవది వినికిడి అనేది తగ్గిపోవడము, మూడవది బోన్కి స్ప్రెడ్ అయ్యే ఓటోమాస్టాయిడైటిస్, మాస్టాయిడ్ బోన్ ఇన్ఫెక్షన్ అనేది రావడము, నాలుగవది గిడినెస్ అంటే తల తిరగడము ఇన్నర్ ఇయర్ కనుక ఇన్వాల్వ్ అయితే, ఐదవది ఇన్ఫెక్షన్ బ్రెయిన్కి స్ప్రెడ్ అవ్వడము, ఆరవది మొహం అంతా ఫేషియల్ పాల్సీ లాగా రావడము. ఇటువంటి కాంప్లికేషన్స్ అన్నీ రాకుండా ఉండాలంటే మీ కర్ణబేరికి రంధ్రం పడిందని తెలిసినప్పుడు మీ దగ్గరలో ఉన్న ఎక్స్పీరియన్స్డ్ ఇయర్ సర్జన్ దగ్గరికి వెళ్ళి మీరు ఒకసారి ఎవాల్యుయేట్ చేయించుకుంటే వారు మిమ్మల్ని ప్రాపర్గా గైడ్ చేయగలుగుతారు.